Good morning, all of you. So today, the last topic regarding glycolysis, alcoholic fermentation. Okay. So fermentation అంటేనే మీకు తెలుసు CO2 and ethanol ప్రొడ్యూస్ అవ్వడానికి ఫెర్మెంటేషన్ అంటారు. సో అలాంగ్ విత్ దట్ అంటే ఇథనాల్ అంటే ఆల్కహాల్ కాబట్టి ద ఫార్మేషన్ ఆఫ్ CO2 lactate and ethanol. Okay. The formation of ethanol and CO2 from glucose can be termed as alcoholic fermentation. Glucose to ethanol and CO2. This occurs in yeast and other microorganisms. Okay. So glucose overall equation ఇది తర్వాత ఇదంతా అయిన తర్వాత వస్తుంది ఇది గ్లూకోజ్ గివ్స్ ఇథనాల్ అండ్ CO2 అన్నది ఆల్కహాలిక్ ఫెర్మెంటేషన్. ఓకే. నిన్న ఫేట్ ఆఫ్ పైరువేట్లో కూడా చూసాం కదా. గ్లూకోజ్కి ఫేట్ అంటే ఏంటి? దారులు, డెస్టినేషన్, వేర్ వి గో అన్నది కదా. సో వన్స్ పైరువేట్ ఫామ్ అయిన తర్వాత ఏ దారులు ఉన్నాయి దానికి అన్నదాన్ని ఫేట్ ఆఫ్ పైరువేట్ అన్నాం. నేను 3 దారులు చూపించాను, అందులో ఒక దారి కూడా ఇది. దీన్ని ఆల్కహాలిక్ ఫెర్మెంటేషన్ అంటాం. అదే కదా. సో ఈస్ట్లో జరుగుతుంది. సో పైరువేట్ డైరెక్ట్గా ఇథనాల్ కాకుండా 2 స్టెప్స్లో జరుగుతుంది ఈక్వేషన్. పైరువేట్ ఫస్ట్ డీకార్బాక్సిలేటెడ్ టు గివ్ ఎసిటాల్డిహైడ్ బై ద ఎంజైమ్ పైరువేట్ డీకార్బాక్సిలేజ్. సింపుల్. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఎసిటాల్డిహైడ్ is reduced to ethanol by alcohol dehydrogenase. Okay, in this NADH is converted to NAD+. సో ఈ రెండు కలిపి ఈక్వేషన్ వేస్తే కనుక చూడండి ఎంత సింపుల్గా ఉందో స్ట్రక్చర్. పైరువేట్ in presence of H+, CO2 is liberated, that is decarboxylation takes place to give acetaldehyde. Acetaldehyde is converted to ethanol in presence of NADH, or acetaldehyde is reduced to ethanol and NAD+ is regenerated. నిన్న మనం ఆ విషయం చెప్పుకున్నాం. ఇది గ్లైకాలసిస్ కంటిన్యూ అవ్వాలంటే సార్ క్లాస్ రికార్డ్ అవుతుంది, ఒక 10 minutesలో చేస్తాను. హలో 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 సో NAD+ రీజనరేట్ అవ్వాలి అని చెప్పుకున్నాను, ఆల్కహాల్ డిహైడ్రోజన్. సో NAD+ రీజనరేట్ అవ్వకపోతే తప్ప గ్లైకాలసిస్ హాల్ట్లోకి వచ్చేస్తుందని చెప్పుకున్నాను. సో ఇదొక మార్గం NAD+ రీజనరేట్ అవ్వడానికి. డ్యూరింగ్ ఎనెరోబిక్ కండిషన్స్, ఆక్సిజన్ లేనప్పుడు NADH ఆక్సిజన్కి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లోకి ఎంటర్ అవ్వలేక అక్కడ స్టకప్ అయిపోతుంది. సో ఇన్ ఎనెరోబిక్ కండిషన్స్ NAD+ కాంట్ బి రీజనరేటెడ్. అప్పుడు పైరువేట్ వేరే దారిలో ఎదుర్కొంటుందని నేను చెప్పాము. ఆ పాయింట్ చాలా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకోండి. అందుకే అసలు ఫేట్ ఆఫ్ పైరువేట్ అనేది డిరైవ్ అయింది 3 రకాలుగా. NADH మళ్ళీ ఆక్సిజన్ ప్రెజెన్స్లో ఆక్సిజన్కి ఎలక్ట్రాన్స్ అన్నీ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేసేసి ETCలోకి ఎంటర్ అయిపోవాలి NADH. అది ఎప్పుడు జరుగుతుందో O2 ఉంటేనే. సో ఎనెరోబిక్ కండిషన్స్, ఆ O2 లేనప్పుడు NADH ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఆక్సిజన్ ఉండక అక్కడ స్టకప్ అయిపోతుంది. సో NADH ఉంటే గ్లైకాలసిస్ జరగదు, దానికి NAD+ కావాలి. అది మెయిన్ పాయింట్. సో NAD+ రీజనరేట్ అవ్వడానికి ఇది ఒక దారి. సో NAD+ ఈజ్ రీజనరేటెడ్. సో NADH ఏమో ఆక్సిడైజ్ అవుతుంది, ఎసిటాల్డిహైడ్ ఏమో రెడ్యూస్ అవుతుంది ఇథనాల్ కింద. ఓకేనా. సో వెరీ సింపుల్ స్మాల్ ఈక్వేషన్. సో అంతా కలిపి వేస్తే ఇక్కడ కింద ఈ స్ట్రక్చర్ వైజ్ ఇలా ఉంటుంది. ఈ 2 ఎంజైమ్స్ గురించి కొంచెం చెప్పాను అంతే. పైరువేట్ డీకార్బాక్సిలేజ్ అనేది మెగ్నీషియం రిక్వైరింగ్, థైమిన్ పైరోఫాస్ఫేట్ అనేది కోఎంజైమ్ కింద కావాలి దీనికి. ఇట్ హ్యాస్ బౌండ్ TPP యాజ్ కోఎంజైమ్. థైమిన్ పైరోఫాస్ఫేట్ కావాలి, మెగ్నీషియం కావాలి. ఆల్కహాల్ డిహైడ్రోజనేస్కి ఇట్స్ NAD+ డిపెండెంట్ ఎంజైమ్ అండ్ ఇట్ హ్యాస్ జింక్ ఎట్ ఇట్స్ యాక్టివ్ సైట్. ఆ 2 ఎంజైమ్స్ గురించి కొంచెం చెప్పాం అంతే. సో ఇది ఈస్ట్ అండ్ అదర్ మైక్రోఆర్గానిజమ్స్లో జరుగుతుంది. కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ టు ఇథనాల్ అండ్ CO2 ఇస్ కాల్డ్ ఆల్కహాలిక్ ఫెర్మెంటేషన్. అండ్ నేను చెప్పుకున్నాను కదా పైరువేట్ లాక్టేట్ ద్వారా ఉంది, దాన్ని కూడా ఫెర్మెంటేషన్ అనొచ్చు.
బట్ ఇక్కడ ప్యూర్గా ఎథనాల్ అండ్ CO2 అనేది ప్రోడక్ట్స్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్కహాల్ ఫెర్మెంటేషన్. ఇది అయిపోయింది. ఇక్కడ పైన రాసాను చూడండి, కంట్రోల్ ఆఫ్ గ్లైకాలసిస్ అని. అంటే దీని ముందు చెప్పాలి యాక్చువల్గా అది. ప్రతి పాత్వేకి రెగ్యులేషన్ కనీసం ఒక పారాగ్రాఫ్ రాయాలి. నేను మళ్ళీ మీకు నా నోట్స్ రాసి ఇస్తాను. సో అట్ ద ఎండ్ ఆఫ్ గ్లైకాలసిస్ యూ రైట్ రెగ్యులేషన్ ఆఫ్ గ్లైకాలసిస్ అని సబ్హెడింగ్ పెట్టి ఈ 3 ఎంజైమ్స్ గురించి కొంచెం నోట్ ఇస్తాను, రాయండి. ఓకే. సో గ్లైకాలసిస్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? మోస్ట్ ఇంపార్టెంట్ ఎంజైమ్ ఈజ్ ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్. నేను మీకు పాత్వేలో చెప్పినప్పుడు కూడా చెప్పాను. ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ అండ్ అలోస్టెరిక్ ఎంజైమ్. అలోస్టెరిజం అంటే ఏంటో చూడమన్నాను. సో అలోస్టెరిక్ ఎంజైమ్, రెగ్యులేటరీ ఎంజైమ్ which controls the main pace of glycolysis. Glycolysis rate అంతా కూడా అదే కంట్రోల్ చేస్తుంది. అండ్ హెక్సోకైనేజ్ అండ్ పైరువేట్ కైనేజ్, ఈ రెండు కూడా గ్లైకాలసిస్ని ఎప్పుడు జరపాలి ఎప్పుడు జరపకూడదు. ఏటీపీ ఉందనుకోండి, ఏటీపీ సరిపడా ఉంది సెల్కి, ఓకే. ఇంకా మళ్ళీ ప్రొడ్యూస్ చేయడం ఎందుకు? ఏటీపీ ఎంజైమ్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. ఆ పిఎఫ్కి ఏమవుతుంది? ఇన్హిబిట్ అయిపోతుంది. సో హై లెవెల్స్ ఆఫ్ ఏటీపీ వాట్ వీ కాల్ ఇన్హిబిట్, మైనస్ పెట్టించండి, మైనస్ high levels of ATP and bitter. Minus is inhibition, plus is stimulation. Okay, so high levels of ATP ఉన్నప్పుడు ఈ ఎంజైమ్ ఇన్హిబిట్ అయిపోతుంది. లో లెవెల్స్ ఆఫ్ ATP ఉన్నప్పుడు ఎనర్జీ కరెన్సీ లేదు కాబట్టి గ్లైకాలసిస్ జరగాలి కాబట్టి ఈ ఎంజైమ్ యాక్టివేట్ అవుతుంది. అది రెగ్యులేషన్ అంటే. ఎంజైమ్ యాక్టివేషన్ ఇన్హిబిషను ఎవరి చేతుల్లో ఉంది? ఏ ఎంజైమ్ చేతుల్లో ఉంది? ఆ ఎంజైము ఏ ఫ్యాక్టర్ని బేస్ చేసుకుని అది స్టిమ్యులేషన్ ఇన్హిబిషన్ జరుగుతుంది అన్నది ప్రతి పాత్వేకి రెగ్యులేషన్లో ఉంటుందన్నమాట. సో మోస్ట్లీ ఇర్రివర్సిబుల్ స్టెప్స్ని కమిటెడ్ స్టెప్స్ అంటాము. ఆ ఇర్రివర్సిబుల్ స్టెప్సే కంట్రోల్ చేస్తాయి ఎక్కడ ఏ పాత్వేలో అయినా, మెటబాలిక్ పాత్వేస్. మోస్ట్లీ ఇర్రివర్సిబుల్ స్టెప్స్ ఆర్ కాల్డ్ ద కమిటెడ్ స్టెప్స్ విచ్ మోస్ట్లీ కంట్రోల్ ద రేట్ ఆఫ్ దట్ పాత్వే. అర్థమైందా? సో ఇది ఒకటి యాడ్ ఆన్ చేస్తాను, ఒక పారాగ్రాఫ్. సో అట్ ద ఎండ్ ఆఫ్ గ్లైకాలసిస్, కంట్రోల్ ఆఫ్ గ్లైకాలసిస్ అని కానీ రెగ్యులేషన్ ఆఫ్ గ్లైకాలసిస్ కానీ అది యాడ్ చేయండి. ఓకే. అలాగే ఫేట్ ఆఫ్ పైరువేట్ అంతకుముందు నోట్స్లో ఇచ్చినదైనా పర్వాలేదు, అది కరెక్ట్గా లేదు. నేను మళ్ళీ టెక్స్ట్ బుక్లో పెట్టాను, అది కరెక్ట్గా ఉంటుంది. 5 మార్క్స్ కాబట్టి అది ఒకసారి బుక్లో నోట్ చేసుకోండి. మళ్ళీ మీరు కొంచెం అక్కడ కట్ చేసుకొని చక్కగా ప్రిపేర్ చేసుకోండి. పాత్ర ఉంది నోట్స్లోంచి, అదే పిక్స్లోంచి. బుక్ డైరెక్ట్ కాబట్టి కొన్ని పాయింట్స్ లాగా మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ ఈక్వేషన్. ఇందులో ఇంకా NAD+ మళ్ళీ రీజనరేట్ అయిపోతుంది కాబట్టి NADH H+ డ్రా క్యాన్సిల్ అయిపోతాయి. గ్లూకోజ్ 2/2 ATP, ఇథనాల్ CO2 ATP H2O. ఓకే. నెక్స్ట్ పాస్చర్ ఎఫెక్ట్. పక్క రాశాను. మీకు బుధవారం టెస్ట్ ఉంటుంది మైలో. వెడ్నెస్డే దర్ విల్ బి టెస్ట్ ఆన్ గ్లైకాలసిస్. మీ గూగుల్ ఫామ్స్ పంపిస్తాం. ఆల్రెడీ గూగుల్ ఫామ్స్ స్టార్ట్ అయినట్టున్నాయి మిగతా సబ్జెక్ట్స్కి. గూగుల్ ఫామ్స్ పంపిస్తాం. కొంతమందికి చాలామందికి తెలుస్తుంది. గూగుల్ ఫామ్లోకి వెళ్ళి మీరు ఫామ్ అంతా ఫిలప్ చేసి సబ్మిట్ కొట్టడమే, మాకు వచ్చేస్తుంది మీ ఇదంతా. కాకపోతే మీరు రాసిన పేపర్స్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేస్తే ఒకే ఫైల్ కింద వచ్చేస్తుంది. మీరు కావాలంటే ఇమేజెస్ అవన్నీ కూడా వేరేగా కూడా యాడ్ ఆన్ చేయొచ్చు. 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. మీ హాల్ టికెట్ నెంబర్ వేయండి. ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఫర్దర్ యూస్. యూనివర్సిటీకి వెళ్తాయి ఇవన్నీ కూడా. ఆ లింక్స్ అన్నీ కూడా యూనివర్సిటీకి పంపిస్తాం ఎవ్రీ వీక్. సో వెళ్తే హాల్ టికెట్ నెంబర్ వేయండి. హాల్ టికెట్ నెంబర్ లేకపోతే మీ రోల్ నెంబర్. హాల్ టికెట్ నెంబర్ విల్ బీ మోర్. పీడిఎఫ్లో కన్వర్ట్ చేయండి ఏ టెస్ట్ పెట్టినా కూడా. సో అన్ని మార్క్స్ నేను మళ్ళీ బుక్లో వేసి మీకు బుక్ పెడతాను. అందరూ సబ్మిట్ చేసిన తర్వాత ఎవరెవరు ముందు సబ్మిట్ చేస్తున్నారు, ఎన్నింటికి సబ్మిట్ చేస్తున్నారు కూడా నేను బుక్ మెయింటైన్ చేయబోతున్నాను. సో క్లాస్లో ఉండట్లేదు కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేస్తేనే మేము ఇంటర్నల్ చేయగలం. లేకపోతే మరి అటెండెన్స్ లేదు, ఏమీ లేదు, ఎవరో వీడియోలు చూస్తున్నారు, ఎవరు చూడట్లేదు, ఏమీ తెలియట్లేదు. కాబట్టి ఇదే మాకు క్రైటీరియా. సో టెస్ట్ ఎవరు ఎంత బాగా రాశారు, ఎన్నింటికి సబ్మిట్ చేశారు, ఎన్ని టెస్టులు రాశారు, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఇదంతా కూడా ఒక రికార్డ్ మెయింటైన్ చేసేస్తాం. సో బుధవారం గ్లైకాలసిస్ మీద టెస్ట్ ఉంటుంది. ఆల్ ద 4 టాపిక్స్. 4 అంటే గ్లైకాలసిస్, షార్ట్ నోట్స్, ఎస్ఏ. గ్లైకాలసిస్ మెయిన్ పాత్వే ఎలాగో అదే క్వశ్చన్ వస్తుంది. తర్వాత కంట్రోల్ ఆఫ్ గ్లైకాలసిస్, ఎనర్జీ ఈల్డ్, పాస్చర్ ఎఫెక్ట్, ఆల్కహాలిక్ ఫెర్మెంటేషన్. ఈ నాలుగిట్లో ఏదో ఒక 2 షార్ట్ నోట్స్, ఒక ఎస్ఏ గ్లైకాలసిస్. ఓకేనా? సో పాస్చర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? జాగ్రత్తగానండి. పాస్చర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఎనిరోబిక్ కండిషన్లో ఏం జరుగుతుంది, ఏరోబిక్ కండిషన్లో ఏం జరుగుతుంది? 2 దారులు ఉన్నాయి గ్లూకోజ్ అని చెప్పాం. ఏరోబిక్ కండిషన్లో ఆక్సిజన్ ఫుల్ సప్లై ఉన్నప్పుడు
గ్లూకోజ్ పైరువేట్కి వెళ్ళి తర్వాత టీసీఏ సైకిల్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్కి ఎంటర్ అయ్యి ఫైనల్గా దీన్ని కంప్లీట్ ఆక్సిడేషన్ అంటాం. కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్. అది అంత కంప్లీట్ ఆక్సిడేషన్ జరిగితే ఎంత వస్తుంది అనుకుంటున్నారు? 36 ATP మాలిక్యూల్స్ వస్తాయి. కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్. అదే ఏరోబిక్ ఆక్సిడేషన్లో ఓన్లీ 2 ATP వస్తాయి. పైరువేట్కి అయిపోతుంది అంతే, ఇంకా జరగదు. సో ఓన్లీ ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ జరుగుతుంది. ఎనరోబిక్ గ్లైకోలిసిస్లో ఓన్లీ 2 ATP ప్రొడ్యూస్ అవుతుంది. అందుకని ఏంటంటే ఒక సస్పెన్షన్ ఆఫ్ సెల్స్లో ఈ ఎనరోబిక్ కండిషన్ జరుగుతుండగా ముందు ఈ ఖాతా చూద్దాం. ఇక్కడ 2 ATP, ఇదేమో 36 ATP కదా. అందుకని ఎనరోబిక్ గ్లైకాలసిస్లో ఏం జరుగుతుందంట, రేట్ ఆఫ్ గ్లైకాలసిస్ చాలా స్పీడ్గా ఎక్కువ పెరుగుతుందన్నమాట. ఎందుకు? ఇంత ATP తెప్పించాలి కదా మరి. ఇది కంప్లీట్ ఏరోబిక్ కండిషన్లో వచ్చినంత ATP రావాలంటే ఇది రేట్ ఆఫ్ గ్లైకాలసిస్ని పెంచుకుంటే తప్ప అంత ATPని ప్రొడ్యూస్ చేయలేదు. అందుకని ఈ ఎనరోబిక్ కండిషన్స్ రేట్ ఆఫ్ గ్లైకాలసిస్ పెరుగుతుందట. ఎంత పెరుగుతుంది? ఎన్ని గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఎక్స్ట్రా కావాల్సి వస్తాయి? 36/2 నియర్లీ 18 గ్లూకోజ్ మాలిక్యూల్స్. ఇక్కడ ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ఆక్సిడేషన్ జరిగితే అక్కడ 18 గ్లూకోజ్ మాలిక్యూల్స్ కెటబలైజ్ అవుతూ ఉండాలన్నమాట. అంటే 18 టైమ్స్ దాని రేటుని పెంచుకోవాలన్నమాట. ఓకే, అది యాక్చువల్గా అయితే. సో రేట్ ఆఫ్ గ్లైకాలసిస్ ఇంక్రీజెస్ ఇన్ ఎనరోబిక్ కండిషన్స్. అది ఫస్ట్ పాయింట్. సో ఈ ఎనరోబిక్ కండిషన్స్లో ఉన్న సెల్స్కి కొంచెం ఆక్సిజన్ ఎప్పుడైనా ఇచ్చామనుకోండి, ఆక్సిజన్ సప్లై చేసామనుకోండి, ఆక్సిజన్ సప్లై చేసినప్పుడు ఏం జరుగుతుందంట, గ్లూకోజ్ కన్జంప్షన్ తగ్గిపోతుందంట. ఇప్పుడు ఏం చెప్పుకున్నావు, 36/2 18 గ్లూకోజ్ మాలిక్యూల్స్ని కన్జ్యూమ్ చేసేస్తూ ఉంటుంది అనమాట. నువ్వు ఇస్తూ ఉంటే ఇది తీసేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఇంత ATP ఏరోబిక్ దాంతో సమానంగా అంత ATP ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి మోర్ గ్లూకోజ్ ఇస్ కన్జ్యూమ్ ఇన్ ఎనరోబిక్ కండిషన్. కానీ ఆ కండిషన్లో నువ్వు కొంచెం గ్లూకోజ్ దానికి ఇవ్వడం మొదలు పెట్టావంటే గ్లూకోజ్ మాలిక్యూల్స్ వస్తున్నాయి, సో నేను వాట్ వి కాల్ ఆక్సిజన్ ఉంది కాబట్టి గ్లూకోజ్ కన్జంప్షన్ని కొంచెం తగ్గించుకుంటుంది. ఇన్హిబిషన్ ఆఫ్ గ్లూకోజ్ కన్జంప్షన్ హ్యాపెన్స్ వెన్ ఆక్సిజన్ ఈజ్ సప్లైడ్ టు అన్ ఎనరోబిక్ సస్పెన్షన్ ఆఫ్ సెల్స్. అర్థమైందా? తెలియదు. సో ఎనరోబిక్ కండిషన్స్లో జరుగుతున్నప్పుడు ఐ థింక్ అందరికీ చాలా బాగా అర్థమవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చక్కగా వేసేస్తున్నారు. అర్థమయ్యి మనకి మనస్ఫూర్తిగా అర్థమైతే తప్ప అంత అందంగా ప్రజెంట్ చేయలేం. ఐ థింక్ ఇంటర్మీడియట్లో ఉంటుంది. అది మీకు సరదాగా కూడా ఉంది. స్టార్టింగ్ కదా, అంటే పాత్వేస్ వేయడం ఇట్ విల్ బి ఎ ఫన్. అందుకని కొంచెం మీకు అర్థమవుతుందని నాకు ఎందుకో అనిపిస్తుంది. కొంతమంది మరి ఇంకా స్టార్ట్ చేసినట్లేదు అసలు చూడటం. సో ఇంకా ముందు ఇంకా బాగుంటుంది. నేను స్టార్టింగ్లో చెప్పాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను మునిగిపోతే చాలా ఇదిగా ఉంటుంది అనమాట, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మిగతా ఏ బయోకెమిస్ట్రీకి ఏ సెమిస్టర్లోనూ అంత ఇంట్రెస్ట్ రాదు. ఇప్పుడు అర్థమైందా? మళ్ళీ మొదటికి వస్తున్నాను. సో ఎనరోబిక్ కండిషన్స్లో రేట్ ఆఫ్ గ్లైకాలసిస్ పెరుగుతుంది, గ్లూకోజ్ కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. అటువంటి ఎనరోబిక్ కండిషన్స్లో ఉన్నటువంటి సస్పెన్షన్కి కొంచెం ఆక్సిజన్ నెమ్మదిగా సప్లై చేయడం మొదలు పెడితే ఆక్సిజన్ లభిస్తుంది కాబట్టి ఆ ఎక్కువ గ్లూకోజ్ కన్జంప్షన్ అనేది తగ్గిపోతుంది. ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ బై పాస్చర్ అండ్ ఇట్ వాజ్ కాల్డ్ పాస్చర్ ఎఫెక్ట్. దట్స్ ఆల్. When anaerobic suspension is supplied with oxygen, glucose consumption will be decreased. ఓకే, ఆ తర్వాత ఆ లాక్టేట్ అక్యూములేషన్ కూడా తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే మెయిన్ పాత్వేలోకి వెళ్ళిపోతుంది. ఇది ఈ కంప్లీట్ ఆక్సిడేటివ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. లాక్టేట్ ఎందుకు కదా. సో ఎనరోబిక్ గ్లైకాలసిస్ షట్ ఆఫ్ చేసుకుని ఇంక నెమ్మదిగా ఏరోబిక్ వైపు షిఫ్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది అనమాట. సో దీన్ని ఏమనొచ్చు, ఇన్హిబిషన్ ఆఫ్ గ్లూకోజ్ కన్జంప్షన్ అండ్ స్టాపింగ్ ఆఫ్ ఆర్ సెసేషన్ ఆఫ్ లాక్టేట్ అక్యూములేషన్. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా? విత్ ఆన్సెట్ ఆఫ్ O2 కన్జంప్షన్. O2ను ఇవ్వడం మొదలు పెట్టగానే గ్లూకోజ్ కన్జంప్షన్ తగ్గిపోయి లాక్టేట్ అక్యూములేషన్ కూడా తగ్గిపోతే దాన్ని పాస్చర్ ఎఫెక్ట్ అంటాము. దట్స్ ఆల్. ఎక్కువసార్లు చెప్పినా మీకు బోర్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకే స్టార్టింగ్ ఇది చెప్పాను. పాస్చర్ ఎఫెక్ట్ 5 మార్క్స్. మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను. ఎనరోబిక్ ఏరోబిక్ 2 దారులు ఉన్నాయి. ఎనరోబిక్ కండిషన్స్ అంటే ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ లేనప్పుడు ఏం చేయాలి? ఆక్సిజన్ లేనప్పుడు లాక్టేట్ ఫామ్ అవుతూ ఉంటుంది. అలాగే ఓన్లీ 2 ATP మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఏరోబిక్ కండిషన్స్లో ఒక 1 మాలిక్యూల్ ఆఫ్లో కంప్లీట్ ఆక్సిడేషన్ జరిగితే పైరువేట్ అక్కడి నుంచి టీసీఏ సైకిల్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ జరిగితే 36 ATP మాలిక్యూల్స్ వస్తాయి. సో ఎనరోబిక్ కండిషన్లో ఏం జరగాలి? మరి 2 ATP ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఈ 36 ATPని కంపెన్సేట్ చేయాలంటే
అక్కడ రేట్ ఆఫ్ గ్లైకాలసిస్ అంటే ఎక్కువ గ్లూకోజ్ని కన్జ్యూమ్ చేసుకుని రేట్ ఆఫ్ గ్లైకాలసిస్ పెంచుకుంటే ఇన్ని ఏటీపీని ప్రొడ్యూస్ చేయగలవు. సో రేట్ ఆఫ్ గ్లైకాలసిస్ ఈజ్ వెరీ హై, ఆల్మోస్ట్ 18 times హై, లేదా 18 గ్లూకోజ్ మాలిక్యూల్స్ని కెటబలైజ్ చేస్తే తప్ప అది 36 ఏటీపీని ప్రొడ్యూస్ చేయలేదు కదా. సో రేట్ ఆఫ్ గ్లైకాలసిస్ హై అండ్ రేట్ ఆఫ్ గ్లూకోజ్ కన్సంప్షన్ ఈజ్ వెరీ హై ఇన్ ఎనరోబిక్ కండిషన్స్. ఇటువంటి ఎనరోబిక్ కండిషన్స్లో ఉన్న ఒక సెల్కి ఆక్సిజన్ని మనం ఇవ్వడం మొదలు పెడితే ఓకే, ఆక్సిజన్ అలాగో లభిస్తుంది కాబట్టి ఈ లాక్టేట్ ప్రొడక్షన్ అనేది ఆపేసుకుని అదేం చేస్తుంది, ఏరోబిక్ పాత్వేని చూస్ చేసుకుంటుంది. ఇప్పుడు అంత గ్లూకోజ్ వాడేయక్కర్లేదు కదా, అలాగో ఆక్సిడేటివ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి. సో ఆక్సిజన్ ఇచ్చినప్పుడు మనం ఏరోబిక్ సస్పెన్షన్కి గ్లూకోజ్ కన్జంప్షన్ తగ్గడం, అలాగే లాక్టేట్ అక్యుములేషన్ తగ్గడం అనేటటువంటి ఆ ఎఫెక్ట్ని, ఫినామినల్ని పాస్చర్ ఎఫెక్ట్ అన్నారు. సారీ, ఓకే, వాళ్ళకి ఆపేద్దాం. సో గ్లైకోలిసిస్ ఈస్ కంప్లీటెడ్. In this one main essay, that is pathway of glycolysis essay ఇస్తాడు. షార్ట్ ఆన్సర్స్ ఇంక ఇవన్నీ ఫేట్ ఆఫ్ పైరువేట్ ఇవ్వచ్చు, ఆల్కహాల్ ఫెర్మెంటేషన్ ఇవ్వచ్చు, పాస్చర్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు. ఓకే, 3 షార్ట్స్ అండ్ 1 essay is completed. నెక్స్ట్ టాపిక్ will be citric acid cycle on Monday and test on Wednesday. గ్లైకాలిసిస్ గూగుల్ ఫామ్స్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చక్కగా ప్రాక్టీస్ చేయండి. చూద్దాం ఫస్ట్ టెస్ట్లో హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వస్తాయో అవి కరెక్ట్ దెన్ అండ్ కీప్ ద మార్క్స్. కరెక్షన్ అంటే మీరు పేపర్ ఇవ్వలేం కదా, అందుకని మార్క్స్ పెడతాను 1 or 2 daysలో. మీరు పెట్టగానే మీరు అంత స్పీడ్గా పెడితే అంత స్పీడ్గా మేము కరెక్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.